250 कितने गीटी का रहते? ये 25 गिट का 25 गीटी आते हैं इसमें। 5 गोटे तो कितने गीटी? 60 गिटी 60 गीटी 550 रुपए। और मांझा कैसा है ये? मांझा जबरदस्त रहता है, 12 तार का आता है ये अभी चाइनीज मांझा बोल रहे ना, इसको काटता है? वो काटता है आराम से काटता है। రైట్ ఓకే ఫైన్ 450 రూపీస్ కి ఇది మీకు 50 గీటీస్ ది పెద్ద చెరకు వస్తుంది చూడండి. ఇది కూడా మాంజా మాత్రం జబర్దస్త్ ఉంది, క్వాలిటీ కూడా మామూలుగా లేదు. అండ్ क्या फर्क रहता बोलो? बोलते ये 9 तार का आता हाँ ये 12 तार का आता 12 तार ఓకే అట్లా దాని గురించి फर्क ఉంటుంది. तो मतलब ये कौन सा ये ज्यादा काटता क्या ये तेज रहता अच्छा सबको काटता हाँ ये 12 చూడండి. ఇప్పుడు సాదీలు చూద్దాము, చిన్న పిల్లలకి ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కటి ఏంటంటే మీకు ఇక్కడ మొత్తం పౌచ్లో మీకు 20 పీసెస్ ఉంటాయి, 70 రూపీస్ కి మాత్రమే ఒక్కటి ఇద్దాం అనమాట. అన్న ఇది ఒకసారి ప్రైసెస్ చెప్పండి. ఇది 160 రూపాయలు 10 పీసులు వస్తాయి. ఓకే ఒక్కదాని ఫైన్. ఇది 3 గీటీలు వస్తాయి 12 వస్తాయి 12 వస్తాయి. ప్రైస్ ఎంత? 180 రూపాయలు. 360 రూపాయలు. ఏం మాంజా ఇది? మధుర్ గోల్డ్ మాంజా. మధుర్ గోల్డ్ ఓకే గోల్డ్ గోల్డ్ అంటారు. ఓకే ఫైన్. గాంధీ మాంజా ఓకే ఇది 360 రూపాయలు పీస్ మొత్తం వాళ్ళు ఏం చేస్తారు, ఇది 10 రూపాయలు అమ్ముతారు, 4 రూపాయలు అటనే పడుతుంది వాళ్ళకి. రైట్ అంటే 50 రూపాయలు 5 రూపాయలు పడుతుంది. ఓకే ఇది 5 రూపాయలు ఒకటి పడుతుంది. ఇది डजन 12 రూపాయలు అమ్ముతారు. ఇది बहुत कमाता हूँ मैं, पर वो इज्जत न कमाता मैं, मेरे को भांजे होना, मेरे को पैसा नहीं होना मेरे को, पर मैं मजबूर हूँ मैं. तो आपको सभी भांजों को वेलकम है सभी. నమస్తే అందరికీ, మీ ఛానల్ సబ్స్క్రైబర్స్కి అడ్వాన్స్గా హ్యాపీ సంక్రాంతి 2026. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నా సోషల్ సర్వీస్ వీడియోస్ని మీరు చూసుకుంటూ ఎట్లా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు అండ్ మందికి రీచ్ అవుతుంది. సో మీ సపోర్ట్ దీంట్లో చాలా ఉంది, అందుకోసం మీకు అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ మన ఈ వీడియో ద్వారా కూడా మీకు ఏంటంటే మన హైదరాబాద్లో ఇప్పుడు ఏంటంటే మీకు అందరికి తెలిసిందే సంక్రాంతి వచ్చింది. కైట్స్ అనేది ఎట్లా అంటే చాలా క్రేజీగా ఉంటుంది. అండ్ కైట్స్ కూడా మనకు మాంజా కూడా ఏంటంటే చాలా కాస్ట్లీగా ఉంటాయి అన్నమాట. సో మన ఈ వీడియో ద్వారా మీ అందరికీ హెల్ప్ అయ్యేటట్టు హైదరాబాద్లో బెస్ట్ అంటే ఎట్లాంటి చీపెస్ట్ రేట్స్లో మంచి బెస్ట్ క్వాలిటీ పతంగులు కానీ అండ్ మాంజా కూడా బెస్ట్ క్వాలిటీ మాంజా ఎక్కడ దొరుకుతుందని చెప్పేసి ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో ఈ వీడియోని కూడా అలాగే మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి అండ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇవాళ వచ్చేసి మనము ధూల్పేట్లో ఫేమస్ సత్యనారాయణ కైట్స్ మీ అందరికీ తెలిసిందే. సో ధూల్పేటలో నేను లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట. అండ్ ఈ వీడియోలో మనము ఇక్కడ వచ్చేసి మనకి కైట్స్ ఏమున్నాయో ప్లస్ దాంతోపాటు వీళ్ళు ఇచ్చే ఏంటంటే మాంజాలు ఎలా ఉన్నాయి అండ్ సేల్ అండ్ రీటైల్ రెండు కూడా ఇస్తారు వీళ్ళు. సో దీని ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఏంటనేది మొత్తం కంపెనీలో మొత్తం కవర్ చేస్తాను. సో మాంజాలది ఏంటనేది చూద్దాం అనమాట. అన్న ఇది ఒకసారి ప్రైసెస్ చెప్పండి. ఇది 160 రూపాయలు 10 పీసులు వస్తాయి. ఓకే ఒక్క దాంట్లో ఒక్క బాబిన్లో ఎన్ని ఉంటాయి, ఎన్ని గీటీలు ఉంటాయి? 2 గీటీలు మాంజా. 2 గీటీలు మాంజా. అండ్ ఇది ఎంత మొత్తం టోటల్? 160. ఓకే ఫైన్. ఇది 3 గీటీలు వస్తాయి 12 వస్తాయి. 12 వస్తాయి. ప్రైస్ ఎంత? 180 రూపాయలు. 30 రూపీస్ దానికి దీనికి ఎక్కువ ఉంటుంది. ఓకే ఇది మనం అమ్ముతే మనకి ఎంత వస్తుంది ప్రాఫిట్? దీంట్లో 50% ఉంటుందా మార్జిన్? ఇంకెక్కువనే ఉంటుందా? లేదు ఎక్కువనే ఉంటుంది. ఇప్పుడు మీకు 16 రూపాయలు 18 రూపాయలు పడుతుంది. ఓకే 40-50 రూపాయలు అమ్ముతారు మీరు. ఓకే రైట్. అంటే 3 గీటీస్ ఉంటుంది. రైట్ ఓకే. మళ్ళీ ఇది పెద్దది వస్తాయి మధుర్ గోల్డ్ మాంజా. ఇది ఓకే ఒరిజినల్ 360 రూపాయలు. ఏం మాంజా ఇది? మధుర్ గోల్డ్ మాంజా. మధుర్ గోల్డ్ ఓకే గోల్డ్ గోల్డ్ అంటారు. ఓకే ఫైన్. గాంధీ మాంజా. ఓకే ఇది 360 రూపాయలు పీస్ మొత్తం కంప్లీట్ కవర్. ఓకే 6 పీసులు 67 రూపాయలు ఒకటి పడుతుంది మీకు. ఓకే అయితే ఎన్ని గీటీలు ఉంటాయి దీంట్లో? 5 గీటీలు పేరుతోనే తీసుకోతారు. ఓకే ఇది ఒకటి ఎంత పడుతుంది మనకి? 7 రూపాయలు కంప్లీట్ గా ఎంత? 300. ఇది 360. ఓకే అంటే మనకు 67 రూపాయలు పడుతుంది. 5 గీటీస్ అన్నా కూడా మనకు ఒక దానిపైన 300 కమాయించవచ్చు 60 రూపీస్. ఓకే ఇప్పుడు తీసుకోవాలి వాళ్ళు ఏమో దీనికి 250-300కి అమ్ముతారు. ఇది దాని తర్వాత మళ్ళీ ఈ మాంజలు ఇవి 50 రూపాయలు డేను. ఏం చేస్తారు, ఇది 10 రూపాయలు అమ్ముతారు, 4 రూపాయలు అటనే పడుతుంది వాళ్ళకి. రైట్ అంటే 50 రూపాయలు అమ్మితే 120 రూపాయలు వస్తాయి. ఇది 40 రూపాయలు డేను. ఓకే 5 రూపాయలు అమ్ముకోవచ్చు, 6 రూపాయలు అమ్ముకోవచ్చు. అన్నిటిపైన మనకు 50% అయితే ఈజీగా మార్జిన్ ఉంది. 80 రూపాయలు ప్యాకెట్. ఇది కూడా డేను వస్తుంది మొత్తం. ఇది 1500 100. ఇది గీటీ ఉంటుందా? ఒక గీటీ సగం గీటీ. ఇది గీటీ 1500 100 మొత్తం కలర్స్ వస్తాయి ఇలా. ఎంత 100కా? ఇది 100కు 1500 రూపాయలు. అంటే ఎన్ని మొత్తం డజన్ వస్తాయి? ఇది కూడా లేదు ఏంటంటే సపరేట్ ఇది ఒకటి 15 రూపాయలు. ఒకటి 15 రూపాయలు. ఎంత ఉంటే ఒక గీట? ఒక గీట. ఓకే 15 రూపీస్ అంటే ఇది 15 రూపీస్ అన్నా కూడా మనం ఈజీగా ఎట్లా అంటే 50 రూపీస్ కమ్మొచ్చింది అంటే 35 రూపీస్ మార్జిన్ ఒక్కదంట 40-50 పోతుంది ఇది ఈజీగా.
ఇది 60 రూపాయలు 5 రూపాయలు పడుతుంది. ఓకే ఇది 5 రూపాయలు ఒకటి పడుతుంది. ఇది 10 రూపీస్ కి డజన్ ఇది. 12 రూపాయలు అమ్ముతారు ఇది. ఓకే ఈజీగా మనం 15 రూపీస్ లాగా అమ్ముకోవచ్చు అన్నమాట. దీంట్లో కూడా 50% పైన మార్జిన్ ఉంది. ఓకే ఇది హాఫ్ పౌన్ ఇది. హాఫ్ పౌన్ ఇది. ఓకే ఇదేం చాప పతంగ ఇది. బొంబాయి కట్. ఏంది ఈ బొంబాయి కైట్ ఎంత ఇది ఒకటి 10 రూపాయలు మీకు. 10 రూపాయలు. దీనికన్నా చిన్నది ఏది ఇది అమ్మచ్చు ఎంతకి? 20 రూపాయలు. 20 రూపాయలు. ఓకే 50% దీంట్లో కూడా మార్జిన్. బొంబాయి కైట్ హాఫ్ పౌన్ ఇగో 10 రూపీస్ పడుతుంది. ఇది కూడా హాఫ్ పౌనే. హాఫ్ పౌన్ ఓకే కలర్ఫుల్ ఉంది. బొంబాయి 700 100 7 రూపాయలు పడుతుంది ఒకటి. 7 రూపాయలు. ఇది చూడండి 7 రూపాయలు పడుతుంది మనకి. మనం ఈజీగా దీన్ని 20 రూపీస్ అమ్మచ్చా? 15 రూపాయలు ఆరాంతో. 15 అంటే 50% మార్జిన్ దీంట్లో కూడా చూడండి. మొత్తం కలర్స్ వస్తాయి అలా. ఓకే ఇది 1200 100. ఇది కవర్ పతంగ. కవర్ పతంగ. ఇది కాస్ట్ ఎక్కువ. ఓకే ఎంత ఇది 1200లకు 100 12 రూపాయలు పడుతుంది. ఓకే 12 రూపీస్ ఒకటి పడుతుంది. అమ్మచ్చు ఎంతకి ఇది? ఇది 25 రూపాయలకి అమ్మచ్చు. ఇది 1 పౌండ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఇగో మొత్తం బొమ్మలకి ఇవి మొత్తం వస్తాయి అలా. ఓకే ఇలా డిఫరెంట్ ఉన్నాయి అనుకో మొత్తం. ఓకే ఇవి చిన్న సైజ్ 700. ఓకే ఇలా మొత్తం 700 అంటే 100 మీకు 700 కి 100 7 రూపీస్ ఈచ్ అంటే ఇది 15 రూపీస్ అమ్మచ్చు. ఓకే ఇది హాఫ్ పౌన్ ఇది. హాఫ్ పౌన్. చూడండి ఇగో ఇది కలర్ ది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎట్లా అంటే మనకు చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయి అనేది మొత్తం. ఇగో దుల్హన్ మొత్తం వస్తాయి అలా. ఓకే రైట్ ఇగో దుల్హన్ కదా ఇది. దుల్హన్ లాస్ట్ టైం 50 ఉండేది ఇది దుల్హన్. గదే ఇది ఎంత ఇది సేమ్ 7 రూపీస్. 7 రూపీస్. 7 రూపీస్ ఈచ్ మనం 15 రూపీస్ అమ్మొచ్చు. దీంట్లో కూడా 50% మార్జిన్ ఉంది చూడండి. 600 ఇది. ఇదేమో 600 కలర్ వస్తాయి మొత్తం. 600 కి ఇది మనకి 100 కైట్స్ ఇవి. సో ఇది కూడా మనం డబుల్ రేట్ అంటే 12 రూపీస్ కోట్ అమ్మొచ్చు మీరు. 15 రూపాయలు ఇది కూడా. సేమ్ 15 రూపీస్ అమ్మొచ్చు అంట. సో మీకు 50% కంటే ఎక్కువ మార్జిన్ ఉంది చూడండి. వీటికి కూడా హాఫ్ పౌండ్ ఇవి. ఇగో కలర్లు చాలా వస్తాయి ఇలా. ఇవన్నీ హాఫ్ పౌండ్లే. సేమ్ 7 రూపీస్ అన్న. 7 రూపీస్. ఇవన్నీ కూడా చూడు కలర్లు చాలా డిఫరెంట్ గా ఉన్నాయి. మొత్తం ఎట్లా అంటే ఫుట్బాల్ కలర్ ఇది. ఇది ఒక చూడండి ఎంత డిఫరెంట్ గా ఉంది. అది 7 రూపీస్ ఇది పతంగ్ లో 100 అంటే 700 కి 100 వస్తాయి మనకి. ఇది జాలర్ 600 రూపాయలు. ఇది లాస్ట్ టైం కూడా చాలా హిట్ ఉండేది. జాలర్ 600 కి ఇది 100 రూపీస్ ఈచ్ 15 రూపీస్ అమ్మచ్చు. ఇది కూడా సేమ్ చూడండి హాఫ్ పౌండ్ పతంగ్ అన్ని. ఇలా కూడా ఎట్లా అంటే ఈ జాలర్ లో కూడా స్పైడర్ మ్యాన్ ఇది మొత్తం దొరుకుతాయి. సో చూడండి ఇది ఒక స్పైడర్ మ్యాన్ ఎట్లా చిన్న పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. ఇది బెంటెన్ ఉంటేనే వస్తాయి. ఇగో ఇది కూడా సేమ్ 7 ఇగో కి 100. బెంటెన్ కూడా. ఓకే ఇగో బెంటెన్ అంటే చూడండి ఇది ఒకటి. ఇది బటర్ఫ్లై. ఇగో ఇది బెంటన్ అంట. ఇది ఒక కొత్త జాలర్లోనే. ఇది కూడా 7 రూపీస్ మనకి 700 కి 100 వస్తాయి. అండ్ మనం 15 రూపీస్ కమ్ముకోవచ్చు. ఇది కూడా 450. ఇది 450. ప్రైస్ తగ్గింది చూడండి. బటర్ఫ్లై ఇది 450 కి మనకి 100 కైట్స్ 10 రూపీస్ అమ్మచ్చు ఒకటి. ఇది కదా ఇదెంత? అదే 4 రూపీస్. ఇది కూడా 4 రూపీసే. మీరు ఎట్లా 10 రూపీస్ కమ్మచ్చు. ఇది హాఫ్ పౌండ్. ఇది ఒక డిఫరెంట్ జాలర్లోనే కైట్స్ చూడండి. ఇది ఇంకా తక్కువ రేట్లు. అది 250 రూపీస్కి మనకు 100 కైట్స్ వస్తాయి ఇది. అండ్ మనం ఇది ఈజీగా ఏంటంటే 5 రూపీస్ ఒకటి అమ్మచ్చు. ఇది 5 రూపీస్ అండి. 6 రూపాయలు 7 రూపాయలు. ఓకే 6-7 రూపీస్ అమ్మచ్చు అంటే మీకు 50% కంటే ఎక్కువనే. దీంట్లో వచ్చేసి ఇంకో మీకు కలర్స్ కూడా డిఫరెంట్ చూడండి. సిల్వర్ కలర్ ఇది చూడండి. ఇది డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూడండి. ఇదంత ఇది 4 రూపీస్ ఒకటి. లేదు 2 రూపీస్ 50 పైసాకి అది ఒక్క కైట్. ఇది 5 రూపాయలు. ఇది 5 రూపీస్. ఇది చూడండి మీకు ఈజీగా 12 రూపీస్ ఈజీగా అమ్మచ్చు. ఇది హాఫ్ పౌండ్ పతంగ 500 కి 100 కైట్స్. ఇది చూడండి డిఫరెంట్ కలర్స్. 500 కి 100 కైట్స్ అంటే మీకు ఇది 5 రూపీస్ ఒకటి పడుతుంది. ఎవరైనా సరే హోల్సేల్ లో తీసుకొని మనం ఏంటంటే మంచిగా రీటైల్ లో మరి బాగా అమ్మచ్చు. బిజినెస్ బాగుంటుంది దీంతో. పెద్ద ఇవి 7 రూపాయలు. ఇగో ఇది కూడా చూడండి ఇది కైట్. అండ్ ఇది కూడా 7 రూపీస్ ఈచ్ పడుతుంది మనకి. బట్ మీరు ఈజీగా మీరు ఏంటంటే 10 రూపీస్ ఎట్లా అంటే 14-15 రూపీస్ అమ్మచ్చు. ఇది దీనిపైన కూడా 50% మార్జిన్. 1800 1 పౌండ్. 1 పౌండ్. ఓకే 1800కి ఇది 100 కైట్స్ వస్తాయి. 1 పౌండ్ పతంగ చూడండి. బయట ఎంత అమ్ముతారు? 30-35. ఓకే ఇది మనకి 18 రూపీస్ పడుతుంది. 18 రూపీస్. అయితే ఇది 30 రూపీస్ ఈజీగా అమ్మేయచ్చు. అంటే మీకు 12 రూపీస్ ఒక్క కైట్ పైన మీకు మార్జిన్ ఉంటుంది చూడండి. 1 పౌండ్ క్రేజీగా వెళ్తాయి. 1 పౌండ్ అంటే చాలా క్రేజీగా వెళ్తాయి. ఇది ఇది కూడా 1 పౌండ్ కదా. ఇది కూడా 1 పౌండ్ లోనే. ఇది కూడా కొద్దిగా డిఫరెంట్ గా చూడండి. ఇది కూడా బనిందార్. ఇది కూడా చాలా బాగుంది చూడండి. 1 పౌండ్
18 రూపీస్ ఈచ్ కైట్ ఒక్కటి పడుతుంది మీకు. 12 రూపీస్కి 100 కైట్స్ హాఫ్ పౌండ్. చూడండి దీన్ని ఈజీగా ఎట్లా అంటే 25 రూపీస్కి అమ్మచ్చు. 25 రూపీస్కి ఈజీగా అమ్మచ్చు. ఇది కూడా చూడండి బొంబాయి కట్ కలర్స్ వచ్చాయి, చుక్కాదారి చూడండి డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నాయి అంతా మొత్తం ఇవే అంట. చూడండి ఇది ఎనీ మనకి 12 రూపీస్ పడుతుంది. 1200కి 100 కైట్స్ మనకి 25 రూపీస్ ఈజీగా అమ్మచ్చు. ఇది మనం చేసింది తయారు, ఇవి మనం చేసినాయా? ఓకే 1500 వంద. ఓకే ఇది సత్యనారాయణ కైట్స్ వాళ్ళే మేకింగ్ చేసినారనమాట. 1500కి హాఫ్ పౌండ్. ఓకే హాఫ్ పౌండ్. సో హాఫ్ పౌండ్ ఇది 1500కి మనకు 100 కైట్స్. అండ్ మనం ఇది ఈజీగా 25 రూపీస్ 30 రూపీస్కి అమ్మేసేది ఈజీగా. ఇది ఓన్ హ్యాండ్ మేకింగ్, చాలా ఎట్లా అంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది ముంబై కైటే 10 రూపీస్ ఈచ్ పడుతుంది ఒక్కటి మనకి. మనం ఇది 20 రూపీస్కి ఈజీగా అమ్మొచ్చు. హాఫ్ పౌండ్ ఇది కూడా. ఇది 7 రూపాయలు. ఇది 15 రూపీస్కి ఈజీగా అమ్మొచ్చు. మార్జిన్ మనము అండ్ 50% ప్రతి దాంట్లో మార్జిన్ అయితే మీకు కంపల్సరీ ఉంది. చూడండి ఇప్పుడు సాదీలు చూద్దాము. చిన్నపిల్లలకి ఇది ఈజీగా ఉంటుంది అనమాట. ఒక్కటి ఏంటంటే మీకు ఇక్కడ మొత్తం పౌచ్లో మీకు 20 పీసెస్ ఉంటాయి. 70 రూపీస్కి మాత్రమే. ఒక్కటి 10 రూపీస్ లాగా అమ్మినా కూడా మీకు 200 రూపీస్ అంటే 70 రూపీస్ పెట్టి కొంటే మీకు 130 రూపీస్ దీంట్లో మీకు ప్రాఫిట్ ఉంది. అండ్ 200 మీటర్స్ డిస్టెన్స్ మీకు ఒక్కటి ఏదైతే ఉందో గొట్ట 200 మీటర్స్ దాకా వెళ్తుందంట. ఇది 60 రూపాయలు. ఓకే 400 मीटर. कितने रहते हैं इसमें? 12 रहते हैं. और कितना 60 रुपए. 60 रुपये. कितना मीटर का? 400 మీటర్. 400 मीटर. ఇది వచ్చేసి మనకి 400 మీటర్స్ ది ఒక్క రీల్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి 12 పీసెస్ ఉన్నాయి. 60 రూపాయలకి మాత్రమే. कितने को बेच सकते हैं? ये ले आके 12-15-20 रुपये बेचते हैं. 15-20 రూపాయలు అమ్మినా కూడా మీకు 60 రూపాయలకి కొంటే మీకు ఇది చూడండి మార్జిన్ ఎట్లా అంటే మీకు ఆల్మోస్ట్ 100% పైన మార్జిన్ ఉంది దీంట్లో కూడా. ఇది 120 బాక్స్ మొత్తం 120. ఓకే 10. कितने मीटर? ఓకే ఓకే ఇది చూడండి మోడ్ థ్రెడ్ అంట. ఇది విమ్కో వాళ్ళది. అండ్ ఇది వచ్చేసి మీకు 450 మీటర్స్ ఒక రీల్ ఉంది. ఇది टोटल बॉक्स कितने का? 120. और कितने रहते हैं इसमें? 12 రూపాయలు పడుతుంది. ఓకే 12 రూపీస్ ఒక్కటి పడుతుంది. మీరు ఈజీగా 25 రూపాయలకి అమ్మినా 50% మార్జిన్ దీంట్లో కూడా. और 250 कितने गीटी का रहते? ये 25 गीटी का. 25 गीटी 25 गीटी చూడండి. ये 550 का है. 5 गुट्टे आते हैं इसमें. 5 गुट्टे तो कितने गीटी? 60 गीटी. 60 गीटी 550 रुपए. और मांझा कैसा है ये? मांझा जबरदस्त रहता है. 12 तार का आता है ये अभी चाइनीज मांझा बोल रहे हैं ना, इसको काटता है? हाँ वो काटता है आराम से काटता है. राइट ओके फाइन. क्योंकि लोगों को वही चाहिए अच्छा मांझा होना. गोल्ड इंडिया. ये न्यू इंडिया. अच्छा हाँ जबरदस्त चल रहा है ये. अच्छा ये और ब्लैक का मांझा और न्यू इंडिया का अच्छा चल रहा. हाँ क्या फर्क रहता बोलो? बोल तो ये 9 तार का था. हाँ ये 12 तार का था. 12 तार. ఓకే అట్లా దాని గురించి ఫరక్ ఉంటుంది. तो मतलब ये कौन सा ये ज्यादा काटता क्या? ये तेज रहता. अच्छा सबको काटता. हाँ ये 12 तार का बोलते जल्दी ना टूटता मांझा. अच्छा घट रहता वो रहता. ये तेज ज्यादा रहता. हाँ तेज ज्यादा रहता. और ये वाला भी ज्यादा तेज रहता. हाँ ज्यादा रहता है ये दोनों. ये कितने तार का है ये? कौन सा? ये दोनों सेम 9 तार के. 9 तार के. ये 12 तार के खाली. ఫైన్. పెద్ద చెరకలు చూడండి. ఇది 450 రూపీస్కి ఇది మీకు 50 గీటీస్ది పెద్ద చెరకు వస్తుంది చూడండి. ఇది కూడా మాంజా మాత్రం జబర్దస్త్ ఉంది. క్వాలిటీ కూడా మామూలుగా లేదు. అండ్ 450 రూపీస్కి 50 గీటీస్ అంటే ఒక గీటీ మీరు 50 రూపీస్కి అమ్మినా కూడా వేసుకోండి మార్జిన్ ఎక్కడికి వెళ్తుంది అనేది. 2500 అంటే మీకు ఆల్మోస్ట్ 5 టైమ్స్ ఎక్కువ సంపాదించవచ్చు. సో ఎవరైతే హోల్సేలర్స్ ఉన్నారో, ఎవరైతే బయట రీటైల్ షాప్స్ పెట్టుకొని అమ్ముకుంటున్నారో వాళ్ళకు ఎట్లా అంటే మంచి మార్జిన్ వస్తుంది. ఇలాంటి చక్రీ ఒకటి మొత్తం కంప్లీట్గా 450 కొన్నా కూడా మీకు దీంట్లో 5 టైమ్స్ ఎక్కువ వస్తుంది అన్న. మీరు అన్నారు కదా ఎక్కడి నుంచి? బోధాన్ నుంచి కదా. బోధాన్ నుంచి అంటే మీరు శ్రీనివాసం బోధాన్. ఆయన అన్న బోధాన్ నుంచి వచ్చిండు. వీళ్ళది కూడా ఒక కైట్ షాప్ ఉందంట. ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది? 10 ఇయర్స్ నుంచి ఉంది. సో ఇక్కడికి సత్యనారాయణ కైట్స్ ఎట్లా అంటే యూట్యూబ్ ఛానల్ వీడియోస్ చూసి ఇక్కడికి వచ్చినాడు ఆయన కూడా. సో ఇది మీరు ఇలాంటిది తీసుకున్నారనుకోండి, ఇప్పుడు మీకు 50 గీటీస్ మాంజా ఉంది దీంట్లో. 450 కన్నా కూడా మీకు 2500 వస్తుంది. అంటే మీరు పెట్టిన దానికి 4 టైమ్స్ ఇంకెక్కువనే వస్తుంది. సో మీరు తీసుకునేటప్పుడు కొద్దిగా చూసి తీసుకోండి మంచివి క్వాలిటీ. సో ఇవన్నీ అంతే చక్రీలు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి. అన్ని 450వే. ఇది చిన్నది కదా? ఓకే 35 రూపాయలు. ఎన్ని గీటీలు ఉంటాయి దీంట్లో? అలా 3 గీటీలు ఉంటాయి. ఓకే 3 గీటీలు చిన్నపిల్లలకు పనికొస్తుంది. ఇది 35 రూపాయలు మాత్రమే. చూడండి ఎట్లుంది అనేది.
ఇది 90 రూపాయలు. ओ ये 90 रुपीज़ कितने गीटी आते हैं भाई? इसमें 12 गिटी आती ఓ 90 రూపీస్కి 12 గీటి 30 రూపీస్ గీటీలే కమ్మినా కూడా మీకు ఈజీగా 360 రూపీస్ వస్తుంది. అంటే 3 టైమ్స్ ఎక్కువనే వస్తుంది మీకు ఇంకా దీంట్లో మార్జిన్. ఇది 1 రీలు 1 రీల్ 15 గిటీలు వస్తాయి ఇలా. ఓకే కిतना ये 180. 180 రూపీస్కి 15 గీటీలు అంట. మీరు 50 రూపీస్ లెక్క అమ్మినా కూడా ఆలోచించండి ఎంత వస్తుంది అనేది దీంట్లో మార్జిన్ మీకు. ये अपना स्पेशल माल है 250 रुपए अपना स्पेशल ఓకే मैं धूलपेट सत्यनारायण पतंग शॉप, मैं मामा मामू सभी मेरे भांजों को वेलकम। देखो भांजे, ये महीना भर पहले जो रेट था ये आज वो रेट नहीं आ। आपको जंप होगा, नाराज मत हो। क्यों बोलते हो मार्केट घुमाओ, अगर मैं रेट ज़्यादा बुरा तो आप मेरे को एक इसको मेरे को आप टॉर्चर करो। क्यों बोलते हो हालत के हिसाब से रेट थोड़ा बढ़ गया सो है क्या। एक महीना भर बाढ़ आने के ये जो बाढ़ आने की तरफ से ये एक महीना पहले में ये 280 रुपये 3 रुपये में एक बेचा, आज हमारे को 460 रुपये में हमको आ रही। अब वो सेम रेट जो रेट इससे पहले जो यूट्यूब में बोला वो गलत, अब यहाँ से रेट बढ़ गया। देखो मालूम करो आप, हम लोग कस्टमर वही बोल रहे हमको ये कि यूट्यूब में एक रेट बोल रहे, यहाँ पर एक रेट बोल रहे, वो अब ये रेट में नहीं आता आप लोगों को। क्योंकि आप देखो और भी सारे दुकान आए, अगर वहाँ कम दिया आके मेरा कलर पकड़ो आप, तुम्हारा हक है तुम्हारा मामू का कलर पकड़ने के लिए, समझे ना समझे ना। अब देखो आप लोग ये मान जाए, देखो ये रेड पांडा 250 पड़ता, ये मई 40 गिटी आता, ये क्या ये मयूर गोल्ड ये 550 में पड़ता है ये अपने को। ये भी 40 गिटी आता, और ये ब्लैक पेंटर और ये न्यू इंडिया हाँ ये 350 में आता आप लोग को। और ये मयूर गोल्ड का एक बॉबिन है 50 गिटी, ये मयूर गोल्ड का भाई 6 पीस आता, 400 रुपीज़ में 6 पीस आता, एक में 10 गिटी मांझा आता आप लोगों को। आप कहेगा 60 रुपये में बॉक्स पड़ता है। और ये हाफ पाउंड का तुम्हारे को 12 रुपीज़, ये पाउंड का 18 रुपीज़, अरे शूट 20 रुपीज़ 20 रुपीज़। और ये पतंग तुम्हारे 5 रुपीज़ गिरता, और ये वाला तुम्हारे 6 रुपीज़ गिरता, और ये वाला तुम्हारे को ये बिगड़ डोरी नहीं आता, 6 रुपीज़ गिरता आपको, ये 6 रुपीज़ गिरता। कितने का? ये 10 रुपीज़ गिरता, 10 रुपीज़ हाँ हाफ पाउंड है क्या? हाँ बॉम्बे का बम्बई का ये क्या 6 रुपीज़ गिरता। 6 रुपीज़। ये वाला ये बोला पता ना 6 रुपीज़, ये 5 रुपीज़ 6 रुपीज़ 6 रुपीज़ बोलो। और कंटिन्यू बड़े सैदा भी है अपने कने, क्या कस्टमर जैसा जो बोलता अपन वो रेट में देते अपन, वो माल बताते अपन, समझे ना। मैं धूलपेट सत्यनारायण पतंग साहब मामा मामू सभी भांजों को सभी कस्टमर को वेलकम है। अगर कुछ गलती तो मैं क्षमा चाहता हूँ आपसे सभी को। సో ఈ వీడియో అయితే మీరు అందరు చూసారు అనుకుంటాను అండ్ నచ్చింది అనుకుంటాను. నా తరఫు నుంచి ఏంటంటే నేను ఎక్కడైతే మన హైదరాబాద్లో బెస్ట్ ప్లేసెస్లో మనకి చీపెస్ట్ ప్రైస్ అండ్ బెస్ట్ క్వాలిటీ కైట్స్ ఎక్కడ దొరుకుతుంది అనేది నాకు చూపించడానికి ప్రయత్నం మాత్రం చేస్తున్నాను. సో మీరు ఏంటంటే కొద్దిగా మీరు మన ఛానల్ని వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ వల్ల ఏంటంటే నాకు ఇంకా మోటివేషన్ వచ్చి ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఎట్లా అంటే మీకు ఉపయోగపడే వీడియోలు ఇంకా చాలా చాలా చేస్తాను. అండ్ ఈ వీడియోని ఇక్కడికే ఎండ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు ప్రవీణ్ సైనింగ్ ఆఫ్. జై హింద్.